కాపులను బీసీలో చేర్చాలంటూ ఉద్యమాన్ని తెరపైకి తీసుకువచ్చి కాపు రిజర్వేషన్ కోసం పోరాడుతున్న కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంపై సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. బీసీ రిజర్వేషన్ కోసం ముద్రగడ ఇప్పటికే పలుసార్లు అల్టిమేటం జారీ చేశారు. దీనికోసం తాజాగా ఈ నెల 26 నుంచి చలో అమరావతి పేరిట పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు ముద్రగడ. అయితే దీనిని అడ్డుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇక 3 రోజులు ఉండడంతో ఎవరూ దీనికి సహకరించకూడదని యువతకు కూడా పోలీసులు తెలిపారు. చదువు నాశనం చేసుకోకూడదని కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించారు. అయితే జిల్లాలో కాపు నేతల కదలికలపై పోలీసులు నిఘా పెంచారు. మొత్తం కోనసీమ ప్రాంతం పోలీసుల గుప్పెట్లోకి వెళ్ళిందనే చెప్పవచ్చు. పాదయాత్రకు వస్తే బైండ్ ఓవర్ కేసులు పెడతామని పోలీసులు ఇప్పటికే కాపు నేతలకు హెచ్చరించారు. ఇప్పటికే కీర్లంపూడిలో 144 సెక్షన్ అమల్లో ఉంది. సర్కారు చర్యలపై కాపు నాయకులు అందరూ మండిపడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.